ఇదండి ఎండుమిర్చితో దొండకాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1/2 కేజీ దొండకాయలతో ఎండుమిర్చి వేసి కమ్మగా పచ్చడి చేసుకుందాం. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 1/2 కప్పు వేరుశనగ పప్పుల్ని వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, మెంతులు చిటికెడు వేసేసుకోవాలి. 20 ఎండుమిర్చిని 2గా గిల్లి వేసేసుకోవాలి. మాడకుండా వేయించేసుకోవాలి. మిర్చి వేగిపోయాయి, జార్లోకి తీసేసుకోవాలి. మిర్చి చల్లారనిచ్చి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కోసిన దొండకాయల్ని వేసేసుకోవాలి. దొండకాయల్లో 1 స్పూన్ పసుపు పొడి, సాల్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి దొండకాయల్ని మగ్గించుకోవాలి. దొండకాయలు మగ్గిపోయాయి, చల్లారనిచ్చి పచ్చడి చేసుకుందాం. మిర్చి చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మగ్గిన దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇరవై 25 గ్రాముల చింతపండుని నానబెట్టి వేసేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ దొండకాయల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కకు తీసేసుకోవాలి. ఇదే జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిల్ని కూడా కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని పచ్చడిలో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పెట్టుకుని పోపు గింజలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు వేసేసుకోవాలి. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇదండి ఎండుమిర్చితో దొండకాయ పచ్చడి. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.